ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ఫస్ట్ అవర్ డైలీ డివోషన్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు మీ అందరికీ కూడా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదూ? మీ కొరకు ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మీరు పంపిస్తున్నటువంటి ప్రార్థన అవసరం బట్టి మా ప్రార్థన బృందం ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నారు. మరి మా కొరకు ఈ యొక్క పరిచయ కొరకు ఎల్లప్పుడూ మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. పిల్లారా, దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం. ఈరోజు ధ్యానాంశము మరియు ప్రత్యేకంగా పరిశుద్ధమైన గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో చక్కటి మాట రాయబడి ఉంది. పిల్లారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యాకోబు రాసిన పత్రిక క్రీస్తు శకం 45 నుండి 62 సంవత్సరాల మధ్యలో ప్రత్యేకంగా రాయబడినట్లుగా బైబిల్ విశ్లేషకుల యొక్క అంచనా. మరియు దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ద ప్రొవర్బ్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అని. అంటే పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే సామెతలు మరి రాయబడి ఉన్నాయో అదే విధంగా ప్రియులారా ఈ నూతన నిబంధనలో ప్రత్యేకంగా ఈ యొక్క యాకోబు పత్రికను ద ప్రొవర్బ్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అంటారు. ఎందుకంటే అనేకమైన అంశాల పైన ప్రాక్టికాలిటీ, అంటే ప్రాక్టికల్గా అది ఏ విధంగా వర్తిస్తుందో క్రైస్తవ జీవితంలో, ఒక అంశము క్రైస్తవ జీవితంలో ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఏ విధంగా అనువదించుకోవాలని ప్రత్యేకంగా యాకోబు పత్రికలో ఇది ప్రత్యేకంగా రాయబడి ఉంది. ప్రియులారా, ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, మరి ముఖ్యంగా అనేకమైన శోధనలు ఖచ్చితంగా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ శోధన వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలో, మనం ఏ విధంగా నడవాలో, మనం ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాన్ని ఈ యాకోబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. అదేంటో తెలుసా? శోధన సహించువాడు ధన్యుడు అని. మన జీవితాలలో సహించే మనస్సు ఖచ్చితంగా ఉండాలి. శోధన కలిగినప్పుడు మన జీవితాలలో ఈ సహించే మనసు లేకపోతే ప్రియులారా మరి అనేకమైన రీతిలో కొన్ని ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అనేకమైన రీతిలో ప్రియులారా మరి దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకోలేకపోతాం. ప్రియులారా, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి, అనేకమైన అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ప్రియులారా మనం ఖచ్చితంగా సహించేవారుగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభు యందు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. కొంతమంది ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు దానికి మరి దేవుణ్ణి దూషించడం జరుగుతుంది. దేవుడు ఏం చేశాడు నాకు, వారు ఈ విధంగా స్పందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఎదురైనప్పుడు వారు ఏ విధంగా స్పందించారో, వారు ఏ విధంగా మరి ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉన్నారో అనేవి చాలా చక్కగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందులో శోధన అనగానే మనకి మొదటగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే యోబు. యోబు గ్రంథంలో ప్రియులారా మనం గమనించండి, మనకందరికీ కూడా పరిచయమే. ఆయన తన జీవితంలో ఎంత కోల్పోయాడో అంటే అంత కోల్పోయాడు. ప్రియులారా, నీతిపరుడు, ఎంతో ఆస్తిపరుడు, తను ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రియులారా మరి తనకి శోధన ఎదురైనప్పుడు తను ఏ విధంగా స్పందించాడు అనేది మనకందరికీ పరిచయమే. ఒకవైపు నుంచేమో శవాయిలు ఈ ఒంటులను అంతటినీ కూడా వారు పట్టుకుని మరి మన వాళ్ళందరినీ కూడా హతం చేస్తారు. తప్పించుకుని నేను వచ్చానని ఒకడంటే, మరింకొకరు అన్నారు, ఇగో అయ్యా మన యొక్క ఒంటెలు, గొర్రెలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి మన పనివారులందరూ కూడా హతం చేస్తారని ఒకవైపు, ఇదిగో ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన అగ్ని వచ్చి గొర్రెలను వీటిని అన్నిటినీ కూడా దహించి వేసింది, కాల్చివేసింది, తప్పించుకుని నేను వచ్చానని మరొకరు. అంతలో మరొకడు చివరిగా వచ్చి, అయ్యా నీ కుమారులు కుమార్తెలు గృహమునందు భోజనం చేస్తున్న సమయంలో ఒక పెద్ద సుడిగాలు వచ్చి ఆ గృహమంతా కోల్పోయి మీ పిల్లలందరూ కూడా చనిపోయారయ్యా, మీ పిల్లలందరూ కూడా ఎవరు కూడా బ్రతకలేదయ్యా, ప్రతి ఒక్కరు కూడా చనిపోయారయ్యా
అనగానే ప్రియులారా 4 వైపుల నుంచి 4 శోధనలు ఎదురవగానే ప్రియులారా అలాంటి సమయంలో తను ఏం చేశాడో తెలుసా? తన యొక్క బట్టలంతా కూడా చింపుకొని జుట్టు కత్తిరించుకుని మోకరించి అంటున్నాడు ఈ విధంగా. ఆయన ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ విషయంలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ భక్తుడు ఏ విధంగా స్పందించాడో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక శోధన ఎదురైనప్పుడు ప్రియులారా, మనమైతే అటువంటి రీతిలో పరిస్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని దూషించుదేమేమో, ఖచ్చితంగా దేవుణ్ణి అసహించుకుని దేవునికి దూరంగా వెళ్ళిపోదుమేమో. కానీ ప్రియులారా, ఆ భక్తుడు తనకున్నటువంటి విశ్వాసము, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు ఒక ప్రత్యేకమైన మనస్సు కలిగి ప్రియులారా ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను అని. ఎంతటి మంచి మాట ప్రియులారా! మన జీవితాల్లో ఇటువంటి సమాధానము, ఇటువంటి సహించే మనసు మన జీవితాలలో ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. సహించే మనసు కానీ మన జీవితంలో లేకపోయినట్లయితే అనేకమైన విషయాలలో ప్రియులారా దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోక మనం తికమక పడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి, శోధన సహించును వాడు ధన్యుడు అని. మరి నీవు నేను కూడా మరి ఏ విధంగా స్పందిస్తున్నాము? శోధన ఎదురైనప్పుడు నీవు నేను కూడా ఏ విధంగా దానికి స్పందిస్తున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. అను రాయ్ శామ్యూయల్ తన భర్త కోల్పోయినప్పటికీ కూడా ప్రియులారా ప్రభు పని మాత్రం పక్కన పెట్టకుండా, ఒక పక్కన భర్త చనిపోయినప్పటికీ కూడా ప్రభుని ఆమె ఆరాధిస్తున్నటువంటి రీతిని బట్టి గమనించినట్లయితే ప్రియులారా ఎంతగానో ఆశ్చర్యం వేసుకొచ్చింది. అటువంటి సమయంలో, అటువంటి సందర్భంలో కూడా ప్రియులారా ప్రభుని ఆమె ఆరాధించటము, ఆయన యందు నిరీక్షించటం, ఆయన యందు విశ్వాసం నుంచి నిరీక్షించటం ప్రియులారా అది ఎంతగానో దేవునికి ప్రీతికరంగా కనబడుతుంది. వారు క్రైస్తవ సమాజానికి ఇస్తున్నటువంటి ఒక సందేశము ఎంతో అమూల్యమైనది. అటువంటి సమయాలలో కూడా ప్రభువుని ఆరాధించకుండా, అటువంటి సమయంలో కూడా ప్రభువుకి దూరము కాకుండా ప్రియులారా వారు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము, దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ ప్రియులారా అది ఎంతో అమూల్యమైనది. వారితో పాటు మరి దావీదు రగియేలు గారు, వారి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. 2 కుమారులు కూడా ప్రియులారా ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఇచ్చినటువంటి స్పందన మనం గమనించినట్లయితే, వారి సాక్ష్యాల్లో తెలియచేసినటువంటి విషయాలు కానీ గమనించినట్లయితే ప్రియులారా అందులో అమూల్యమైన సందేశము దాగుంది. నా 2 పిల్లలు కూడా దేవుని యొక్క సన్నిధిని ఆరాధిస్తున్నారు, నేను ఖచ్చితంగా వారిని చూస్తాను అని చెప్పి ప్రియులారా ఆ దైవజనుడు తెలియచేసిన సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా మన జీవితాల్లో కూడా శోధన ఎదురవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన జీవితాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటి యందు మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆ శోధన ఎదురవుతున్న సమయంలో దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నామేమో, ఆ శోధన ఎదురవుతున్న సమయంలో దేవుని దూషిస్తున్నామేమో, ఆ శోధన ఎదురవుతున్న సమయంలో దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏమీ చేయలేదు, ఏమి కూడా చేయలేదు, ఉన్నదంతా తీసుకుని అంతా కూడా నష్టపోయాను అనేదానికన్నా ప్రియులారా గమనించండి వారు ఏ విధంగా వారు స్పందించారు. మరి భక్తులు, మరి పరిశుద్ధమైన గ్రంథంలో భక్తులు ఏ విధంగా స్పందించారో, అలాగే నేటి క్రైస్తవ సమాజంలో మరి దైవజనులు వారు ఏ విధంగా స్పందించారు అనే విషయాన్ని గమనించినట్లయితే మన జీవితాల్లో స్పందన ఏ విధంగా ఉందో పరీక్షించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చరిత్రలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు ఆర్థర్ రాబర్ట్ యాష్. ఆయన 1943లో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆయన వరల్డ్ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని పొందినటువంటి వాడు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో గమనించినట్లయితే రోజర్ ఫెడరర్, నడాల్, రఫేల్, జకోవిక్ ఇలాంటి ప్లేయర్స్తో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి. అంతకన్నా ఎక్కువగా ఆయనకున్నటువంటి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ చాలా ఉన్నతమైనది ప్రియులారా. ఆయన అనేకమైన వింబుల్డన్ టైటిల్స్ పొందుకున్నాడు, US ఓపెన్ టైటిల్స్ అండ్ గ్రాండ్ స్లామ్స్ కూడా పొందుకున్నటువంటి వ్యక్తి.
ప్రియులారా 1983లో ఆయనకు ఒక హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. అందులో ప్రియులారా ఒక చిన్న ప్రమాదం కూడా జరిగింది. అన్స్కాన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగింది. అంటే అది ఎలాంటి బ్లడ్ స్కాన్ చేయకుండా మరి పొరపాటున ఆయన యొక్క బాడీలో హార్ట్ బైపాస్ సర్జరీ జరుగుతున్న సమయంలో వారు ఇంజెక్ట్ చేయడం జరిగింది. ప్రియులారా దాని కారణాన్ని బట్టి 1992లో ఆయనకి మరి యొక్క తన శరీరంలో ఒక వ్యాధి వ్యాప్తి చెందినట్లుగా మరి ప్రపంచానికి కూడా తెలిసింది. వారికి మరి ఎయిడ్స్ రోగంతో బాధపడి ఉన్నారని మరి ప్రపంచమంతా కూడా తెలియజేయడం జరిగింది. ఆ వార్త విని వెంటనే ఎందరో మరి వారి యొక్క ఫ్యాన్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎంతగానో బాధపడడం జరిగింది. ఫేమస్ పర్సనాలిటీకి ఎందుకు ఈ విధంగా జరగాలి అని ఎంతగానో బాధపడుతూ వచ్చున్నారు ప్రియులారా. అలాగే చివరిన విలేకరులు కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఎందుకు ఈ విధంగా జరిగింది, మేము ఎంతగానో చింతిస్తున్నాం, ఎంతగానో బాధపడుతున్నాం, మీకు మాత్రం ఎందుకు ఈ విధంగా జరగాలి అని అన్నప్పుడు ప్రియులారా ఆయనకు ఒక మాట వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియులారా. ఆయన ఏమన్నారంటే 5 కోట్ల మంది టెన్నిస్ ఆడడం ప్రారంభిస్తారు. అయితే అందులో 50 లక్షల మంది మాత్రమే టెన్నిస్ ఆడగలుగుతారు. అందులో 5 లక్షల మంది ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్గా మారుతారు. మరలా అందులో 50,000 మంది ఆ వింబుల్డన్ సర్క్యూట్ దగ్గరికి వెళ్తారు. అందులో 5,000 మంది ఆ వింబుల్డన్లో చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అందులో కేవలం 50 మంది మాత్రమే ఆ వింబుల్డన్ ఆడతారు. అందులో 2 మాత్రమే సెమీఫైనల్స్లో ఉంటారు. 4 మాత్రమే సెమీఫైనల్స్ చేరుకుంటారు. అందులో 2 మాత్రమే ఫైనల్స్ ఆడతారు. అప్పుడు ఆ సమయంలో నేను ఆ కప్పు ఎత్తినప్పుడు నేను దేవుణ్ణి అడగలేదు, ఎందుకు నువ్వు నన్ను ఎన్నుకున్నావని. అయితే ఈ బాధలో, ఇటువంటి స్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి నేను ఎందుకు అడగగలుగుతాను? నాకే ఎందుకు ఇలా జరిగిందని ఎందుకు అడగగలుగుతాను? నేను అడగలేను అని చెప్పి విలేకరులకి సమాధానం చెప్పడం జరిగింది. అవును ప్రియులారా, ఆయన మాటలో చాలా అర్థం దాగుంది. సంతోషం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, దేవుడు మేలు చేస్తున్నప్పుడు, దేవుడు మనకి ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం, స్తుతిస్తాం. దేవుని ఎంతగానో స్తుతిస్తాము, దేవుణ్ణి ఎంతగానో మరి ఘనపరుస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, బాధకరమైన సమయంలో, బలహీనమైన సమయంలో, ఒకవేళ ప్రమాదం ఏమైనా శోధనలో, ఇబ్బందిలో మనం పడినప్పుడు ప్రియులారా ఎందుకు దేవుణ్ణి స్తుతించలేము? ఎందుకు దేవుని ఘనపరచలేము? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రభుని ఆరాధించడం, స్తుతించడం. బలహీన సమయంలో కూడా ప్రభుని ఆరాధించాలి. శోధన సమయంలో కూడా ఎల్లప్పుడూ ప్రభుని యందు ఆనందించాలి, ప్రభువులో సంతోషించాలి. శ్రమలో, నిందలో, ఇబ్బందులో, ఇరుకులో మనము ప్రభు యందు నిరీక్షణ కలిగి ముందు కొనసాగిపోవాలి ప్రియులారా. యోబు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునని యోబు భక్తుడు అంటున్నాడు ప్రియులారా. నిజమే, ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. మనం ఇచ్చినప్పుడు స్తుతించాలి, తీసుకున్నప్పుడు కూడా స్తుతించాలి. అదే దేవుని యొక్క చిత్తం అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, దేవుని యొక్క మాట సెలవిస్తుంది, శోధన సహించిన వాడు ధన్యుడని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. ఎవరైతే నిలిచి ఉంటాడో ఆయన జీవ కిరీటాన్ని పొందుకుంటారని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. మరి నీవు నేను కూడా శ్రమయందు మన నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి మనం నిలబడగలుగుతున్నామా? ఆయన యందు నిరీక్షణ కలిగి మరి ఆయన కొరకు నిలబడుతున్నావా? విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రభు నా పక్షాన ఉన్నాడు, శ్రమలో అయినా, ఇరుకులో అయినా, ఇబ్బంది అయినా నేను ఆయన యందు ఖచ్చితంగా విశ్వాసంతో నిలబడతాను అని నిశ్చిత కలిగి ఉన్నావా? ఆర్తరాశి అంతటితో ఆగిపోలేదు. అయ్యో నాకు ఈ విధంగా వ్యాధి వచ్చింది అని అంతటితో ఆగిపోలేదు ప్రియులారా. తన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమైందో అని వెతికాడు. అప్పటి నుంచి మరి ఎయిడ్స్ కోసము అవేర్నెస్ ప్రపంచ దేశాల్లో మరి చేయడం జరిగింది. అలాగే మరి ఒక ప్రత్యేకమైన ఫౌండేషన్ కూడా ఆయన ప్రారంభించడం, యాష్ ఫౌండేషన్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ ఆర్థర్ యాష్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ హెల్త్ అని చెప్పి ప్రత్యేకంగా ప్రారంభించడం కూడా జరిగింది ప్రియులారా. ఆయనకి ఒక ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ బై యునైటెడ్ స్టేట్స్ అండ్ బిల్ క్లింటన్ వరకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్థర్ యాష్ స్టేడియం ఆయన పేరు మీద ఒక ప్రత్యేకమైన యుఎస్ స్టేడియం, యుఎస్లో ఒక ప్రత్యేకమైన లార్జెస్ట్ టెన్నిస్ ఎరీనా ఇన్ ద వరల్డ్.
ఒక ప్రత్యేకమైన స్టేడియం ఆయన పేరు మీద కూడా ప్రత్యేకంగా నిర్మించడం కూడా జరిగింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, శోధన వచ్చినప్పుడు మనం ఆగిపోకూడదు. బలహీనత మనకి శోధనలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కృంగిపోయి, కుమిలిపోయి, కృషించిపోయి, దేవునికి దూరంగా పోయి, దేవుని యొక్క చిత్తానికి దూరంగా వెళ్ళిపోయి మనం చేసేది ఏదీ లేదు ప్రియులారా. కానీ ఆ శ్రమల్లో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో ప్రభుని వెతికినట్లయితే, ప్రభు యందు నిరీక్షణ కలిగి, ప్రభు యందు శోధనలో నిలిచినట్లయితే, సహించినట్లయితే దేవుని యొక్క చిత్తం ఏదో మనకు అర్థమవుతుంది. ఆ శోధనలో నిలిచినట్లయితే ఖచ్చితంగా దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. అటువంటి కృప దేవుడు నీకు, నాకు, మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఇప్పటి వరకు మీ మాటలు ధ్యానించే కృపను, భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించారు ప్రభు. శోధన సహించును వాడు ధన్యుడని మీ యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు. శోధనలో పడినప్పుడల్లా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మీ చిత్తం ఏమైందో దాన్ని కనుగొని దాని ప్రకారంగా నడిచేటట్లుగా మా జీవితాల నుంచి మనం ప్రార్థిస్తున్నాం. శోధన సమయంలో కృంగిపోకుండా, కుమిలిపోకుండా మా జీవితాల్లో నెమ్మదితో, శాంతితో, సమాధానంతో నింపి, ఇప్పుడు మా జీవితంలో ఏ యొక్క శోధనలో, ఇబ్బందిలో మేము ప్రభు ఎంతగానో నలిగిపోతున్నామో వాటన్నిటిని కూడా మీ యొక్క పాదశంలో పెడుతున్నాం. వాటన్నిటి నుంచి విడిపించి మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం ప్రభు. నాతో పాటు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ శోధనలో ఉన్నారు, వారు ఏ ఇబ్బందులు ఉన్నారు, వారు ఏ ఎరుకులో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సహించే మనసు వారికి అనుగ్రహించండి. మీ చిత్తానికి అనుగుణ దాని ప్రకారంగా నడిచే కృపను వారికి అనుగ్రహించండి. వారి జీవితాల్లో మీరు ఏమైతే మేలు వారి కొరకు దాచించున్నారో ఆ మేలును ప్రభు వారు పొందుకోవడానికి ప్రత్యేకమైన కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే మహిమ పొందమని, ఏ రోజంతా మీ కాపుదల భద్రత క్షేమం మా పైన, మా కుటుంబాలపైన, మా బిడ్డలపై నుంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ఒకవేళ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కానీ, కింద తెలియజేయబడుతున్న మరి ఫోన్ నెంబర్స్ కానీ మీ యొక్క ప్రత్యేకమైన రెస్పాన్స్ అందించాలని, అలాగే కామెంట్స్ రూపంలో ప్రార్థన రిక్వెస్ట్లు కూడా, ఒకవేళ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి వాట్సాప్లో కానీ, మెసేజ్ రూపంలో కానీ తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. మరి దేవుని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఎవ్రీవన్.